నమస్తే. మైక్రో ఫైనాన్స్ ఎపిసోడ్కు సంబంధించి సింగర్ మంగ్లీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. నేను కట్టించుకున్న హనుమంతుని గుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ రమావత్ మధు చేసిన మోసాల్లో నాకు 1% కూడా సంబంధం లేదు, నా కుటుంబ ప్రమేయం కూడా లేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రత్యూష గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. ప్రత్యూష గారు, చూసే ఉంటారు సింగర్ మంగ్లీ స్టేట్మెంట్, ఏం చెప్తారు దానికి సంబంధించి? మంగ్లీ గారు డే 1 నుంచి కూడా ఒకటే చెప్పుకుంటూ వచ్చారు, నాకు వీళ్ళతో సంబంధం లేదు, వీళ్ళెవరో తెలీదు అనుకుంటూనే వచ్చారు. సో ఫస్ట్ డే నుంచి కూడా మేము మీకు అన్ని ప్రూఫ్స్ ముందు పెడుతూనే ఉన్నాము. మీ మీడియా ఛానళ్ళు కూడా బాధితులు ఇంటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి చూసినారు, వాళ్ళతో మాట్లాడారు. ముందు ఏమన్నారు, నిన్న వాళ్ళ తమ్ముడు వచ్చి శివ చౌహాన్ వాళ్ళ తమ్ముడు వచ్చి ఒక మాట ఏమన్నాడంటే, మా అక్కకు దీనికి సంబంధం లేదు, అసలు మేము ఒకసారి ఏదో ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ ఉంటే అక్కడ నుంచి మేము కలవడానికి వెళ్ళాము. 70 కిలోమీటర్స్ 70 కిలోమీటర్లు వాళ్ళు ఒక మామూలు పర్సన్ ని కలవడానికి వెళ్ళారంట. మరి ఓకే, 70 కిలోమీటర్స్ కలిసి పోయి అక్కడ నార్మల్ గా మాట్లాడి వచ్చేసాం. తర్వాత మా అక్క ఎప్పుడు వాళ్ళని కలవలేదు, తెలియదు అని కూడా అన్నాడు. అయితే మరి తెలియనప్పుడు ఈ ఫోటో ఏంటి, జూమ్ చేసుకోండి. ఈయన రమావత్ మధు, ఈయన మంగ్లీ గారు. ఈయన ఎవరో మీ అందరికి తెలుసు, డబ్బులు లెక్క పెట్టే ఆయన. ఓకే, మరి వీళ్ళు ముగ్గురుతో మీ అక్క గారు ఎందుకు ఫోటో దిగారు? మీరు కలవలేదు, ఫస్ట్ పాయింట్. ఓకే, ఎవరో తెలియదు, ఒకటేసారి కలిసాము, ఆ దేవుడి మీ తొట్టు ఈ దేవుడి మీ తొట్టు మాకు ఎటువంటి సంబంధం లేదన్నారు. అదేంటి? అనదర్ థింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా. అయితే ఇదే మంగ్లీ గారు ఎవరైతే నాకు ఏం సంబంధం లేదు, నాకు వీళ్ళతో ఏం సంబంధం లేదు, నాకు వాళ్ళు ఎవరో తెలియదు అంటున్నారు కదా, ఇదేంటి? సారీ, వాళ్ళ అమ్మగారు రమావత్ మధు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ చెల్లి. సో అందరూ ఒకటే దగ్గర, అది వాళ్ళ ఇంట్లో అనుకుంటా మేబీ. సో నేను ఒకటే ప్రశ్న చేస్తున్నానండి, ఏదైతే అది ఉంది. ఇప్పుడు మంగ్లీ గారు నాకు తెలీదు అంటున్నారు. ఒక మామూలు పర్సన్, ఒక 25,000 జాబో ఏదో ఒక డ్రైవర్ గా పనిచేసే అతను ఒక 5 కోట్ల బిల్డింగ్ కడుతున్నాడు, బుల్లెట్ ప్రూఫ్ బిల్డింగ్ అని చెప్తే నువ్వు చూడడానికి పోయినావు, నువ్వు అడగవా? నార్మల్ గా ఒక డౌట్ అనేది వస్తుంది కదా, వాడు ఎలాంటోడు, వాడు ఏమైనా గవర్నమెంట్ నౌకరీ చేస్తున్నాడా, ఏం బిజినెస్ చేస్తున్నాడు, అంత పెద్ద బిజినెస్ అని చెప్పేసి బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కట్టుకుంటాడు, అన్ని ఫార్చునర్ కార్లు ఎట్లా వస్తాయి? అట్లీస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటది కదా, అడగాలనే రెస్పాన్సిబిలిటీ. మీరు ఎందుకు అడగలేదు? ఒకవేళ మీకు తెలిసినా కూడా మీరు ఎందుకు పోలీసులకు చెప్పలేదు? మీకు తెలియదు అంటున్నారు కదా, మీకు తెలిసే ఉంటది కదా. ఇప్పుడు మనం ఒకరితోటి స్నేహం చేస్తున్నాం, ఒకరిని మన ఇంటికి పిలుస్తున్నాం, వాడికి తిండి పెడుతున్నాం అంటే అట్లీస్ట్ యూ వుడ్ హ్యావ్ నోన్ వాడి జాబ్ ఏంటి, వాడు చేసే పనులు ఏంటి, ఇవన్నీ తెలవాలి. అట్లాంటిది మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారని నా ఫస్ట్ క్వశ్చన్. ఈ రోజు మన ఎవరు శివ చౌహాన్ అనే వ్యక్తి, మంగ్లీ గారి తమ్ముడు, ఇన్ని రోజులు లేదు, 20 రోజుల నుంచి జనాలు సస్తుంటే మన మీడియా వాళ్ళు గ్రౌండ్ లెవెల్ కి పోతే, మనం పోతే, అఫ్ కోర్స్ మమ్మల్ని అన్నారు, మీడియా వాళ్ళని కూడా డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు మీడియా వాళ్ళకి డబ్బులను కూడా చాలా మంది ప్రశ్నించారు. అది మీకు తెలుసు, మాకు తెలుసు. అట్లాంటిది ఇన్ని రోజుల నుంచి వాళ్ళ తమ్ముడు బయటికి రానిది మొన్న అండి, ఒక 2 డేస్ బ్యాక్ బయటకు వచ్చి మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, మేము బాధితుల పక్షాన్ని ఉంటామని చెప్పి ఏవైతే ప్రూఫ్స్, ఫోటోగ్రాఫ్స్ మనం బయట పెట్టామో దాని గురించి మాట్లాడడం జరిగింది. నేను ఏమంటున్నానంటే, నిజంగా మీకు దీనికి సంబంధం లేకపోతే ఒక 10 రోజుల ముందు వచ్చి బయట చెప్పుంటే ఒక ప్రాణం బతికేది కదా. ఈ రోజు మీ వల్ల ఒక ప్రాణం చచ్చిపోయింది కదా. మేము బాధితుల పక్షాన ఉంటాం అంటున్నారు కదా, మరి మీరు ఒక్కసారైనా బాధితులకు ఫోన్ చేసి మాట్లాడిరా? మొన్న చనిపోయిన వాళ్ళ వైఫ్ కి ఫోన్ చేసి మాట్లాడిరా? వాళ్ళ కుటుంబం పాల్తీయ తాండ రమేష్ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిరా? వాళ్ళకి మీరు ఎట్లాగా సహాయం చేస్తారు? ఈ రోజు ఊరు తండాలు మొత్తం ఏమంటున్నాయి అంటే, మంగ్లీ గారు పేరు చెప్పినందుకు అది నమ్మి మేము డబ్బులు పెట్టినాం అంటున్నారు. ఈ రోజు నువ్వు నేను నా బంజారా బిడ్డని చెప్పుకుంటున్నావే, మరి అట్లాంటిది ఇంతమంది నిన్ను నమ్మి డబ్బులు ఇన్వెస్ట్ చేసినామని అన్నారు, మరి నీ రెస్పాన్సిబిలిటీ ఉంటది కదా, నువ్వు ఒక మంచి పొజిషన్ లో ఉన్నావు కదా. అట్లాంటప్పుడు నువ్వు అదే రమావత్ మధు నీకు తెలియనోడు కూడా కాదు, నీకు తెలుసు తను ఎవరో, నీకు తెలుసు, తన నెంబరు నీ దగ్గర ఉంది, యు నో హిమ్ పర్సనలీ. అట్లాంటప్పుడు వాడిని గొంతు పట్టుకొని లాక్కొని రావాలి, కాలర్ పట్టుకొని ఈడ్చుకొని వచ్చి, అరే నువ్వు ఎవరికి ఇచ్చినావు డబ్బులు, ఎక్కడ పెట్టావు, వీళ్ళకి ఇవ్వమని అడగడం తెలియదా? సో ఇందులో ప్రధానంగా ఇంకొక అంశం తెర మీదకి వస్తుంది. శివ చౌహాన్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు. సో అతనికి సంబంధం లేదని మంగ్లీ మీడియా అందరి ముందటనే అతను గదవ పట్టుకొని చెప్పేసి అన్నది. కానీ ఇక్కడ శివ చౌహాన్ ఏమన్నాడు, బండి శివ అనే పేరును శివ చౌహాన్ గా మార్చేసి కావాలని నా మీద కుట్రలు చేస్తున్నారనే ఒక అంశం తెర మీద తీసుకొచ్చిండు. సో శివ చౌహాన్ బండి శివనేనా? అసలు ఎవరు ఈ శివ చౌహాన్ అనే పర్సన్ మంగ్లీ వాళ్ళ బ్రదర్ అండి. సో మంగ్లీ వాళ్ళ బ్రదర్ ఫస్ట్ నుంచి నాకు తెలియదు ఈయన మొహమేనా, డబ్బులు పెట్టే మొహం, అది ఇదని మంగ్లీ గారు బాగా కవర్ చేసుకుంటూ వచ్చారు. కాకపోతే ఏవైతే ఫొటోస్ మనం చూపించామో దాన్ని కూడా ఒక కొత్త అల్లి కల్లిరు. నేను ఒకటే అడుగుతున్నా, శివ చౌహాన్ నువ్వు అంత చిన్న పిల్లగాడివా?
ఈ చాక్లెట్ ఇస్తే ఈ చాక్లెట్ ఏ చాక్లెట్ అని చూసుకునే అంత చిన్న పిల్లగాడివా? నీకు తెలియదా? ఇప్పుడు ఫస్ట్ టైం ఏమో నాకు తెలియదు, వాళ్ళు పిలిచినందుకు నేను పోయినా అన్నాడు. మరి 4-5 సార్లు వాళ్ళు ఎవరో తెలియకుండా పిలిస్తే పోతారా మీరు? నేను నార్మల్ గా అడుగుతున్నా. చిన్న పిల్లగాడే, స్కూల్ కి పోయే పిల్లగాడే, అరే వాడు ఎవడో పిలుస్తున్నాడు అని భయమై ఉంటాడు. నువ్వు బానే పోతావు, ఎండలో బానే తిరుగుతావు, మంచిగానే ఫోటోలు దిగుతావు, మళ్ళీ నాకు జ్వరం వచ్చింది అంటావు. ఇదే శివ చౌహాన్ ఏమన్నాడు? నువ్వు రానన్నాడు, కారు పంపిస్తే ఎందుకు పోయినా? మరి పోకుండా ఉండాల్సింది అంతే కదా. నువ్వు పోయినావు, మళ్ళీ ఏమన్నాడు? నిన్న ఒక మాట, నాకు ఆ క్యాషియర్ ఎవరో తెలియదు అని అంటున్నాడు. ఇదే క్యాషియర్ నేను డబ్బులు ఇచ్చినా అంటాడు, నాకు వాళ్ళకి సంబంధం లేదా నేననే అంటే. నేను ఒకటే అడుగుతున్నా, నీకు వాళ్ళకి సంబంధం లేకపోతే నిన్న సైబరాబాద్ వాళ్ళు వాళ్ళు ఏం తేల్చారు, ఏం నిర్ధారించారు పోలీస్ వాళ్ళు? మీకు అతనికి ఎందుకు 3 సార్లు ట్రాన్సాక్షన్ జరిగింది అని అన్నాడు. ట్రాన్సాక్షన్ ఇంకా తక్కువ అండి, మూటలు మోసి వాళ్ళకి ఇచ్చామని చెప్పి క్యాషియర్ చెప్తున్నాడు. క్యాషియర్ అబద్ధమా లేకపోతే ఈయన నిజమా? అంతే కదా. నేను అబద్ధం చెప్తే నా డబ్బులు కూడా వదిలేసుకుంటాను క్యాషియర్ చెప్తున్నాడు. మరి వీడు అబద్ధం చెప్తే ఏం చేయాలంట? చాలా రెస్పెక్ట్ ఇచ్చినాం, మేము చాలా రెస్పెక్ట్ ఇచ్చాం. ఎప్పుడైతే బాధితుల కన్నీళ్లు చూస్తున్నామో మా వల్ల అవ్వట్లేదండి. ఈ రోజు మమ్మల్ని వ్యక్తిగతంగా పొడుస్తారు, మీడియా వాళ్ళని వ్యక్తిగతంగా ఇబ్బంది పెడతారు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరిని సేవ్ చేసుకోవడానికి అని చేస్తున్నారు వీళ్ళు? ఈ రోజు మంగ్లీ గారిని సేవ్ చేసుకోవడానికి చేస్తున్నారా, వాళ్ళ తమ్ముడిని సేవ్ చేసుకోవడానికి చేస్తున్నారా? మీరే ఆలోచించండి. నాకు సంబంధం లేదు అనుకుంటే అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసినంత మాత్రం అంటే దేవుడు, నేను అదే అడుగుతున్నా. దేవుడు అంటే ఒక రాతి బొమ్మ, దేవుడికి చెవులు లేవు, ఏం మాట్లాడినా కూడా ఎవరికి చెప్పారని చెప్పేసి అనుకుంటున్నట్టున్నారు వీళ్ళు. కానీ అదే దేవుడు ఒక 2-3 గంటల్లోనే అన్ని ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ చెప్పిస్తున్నాడు. ఈ రోజు ఈ ఫోటోలు కూడా భగవంతుడు తలుచుకుంటేనే కదా ఫోటోలు అన్ని మా చేతికి వచ్చినాయి. నేను అదే అడుగుతున్నా, తెలీదు అనుకుంటూనే మీరు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? మీకు తెలిసే ఉంటది. ఒకవేళ మీకు తెలిస్తే ఇప్పటికైనా చేసింది ఏం లేదు, ఇప్పటికైనా బయటికి రండి, బయటకు వచ్చి బాధితుల తరపున నిలబడండి. ఎవరైతే మంగ్లీ గారికి సజ్జనార్ గారు 30 నిమిషాలలో అపాయింట్మెంట్ దొరుకుతుందండి, మనం 3 రోజులు వెయిట్ చేసిన అపాయింట్మెంట్ దొరకదు. అట్లాంటప్పుడు మంగ్లీ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నేను, మీ వల్ల నష్టపోయిన బాధితులకు న్యాయం చెయ్యండి. వాళ్ళ దగ్గర ఏమేమి రిసిప్ట్లు ఉన్నాయి, ఏమేమి చెక్కులు ఉన్నాయి, తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో సజ్జనార్ గారికి ఇచ్చి న్యాయం చెయ్యమని చెప్పి అడగండి, రిక్వెస్ట్ చెయ్యండి. అంటే నా జాతి నాకు ఆత్మగౌరవాన్ని ఇచ్చింది, అసోంటిది నేను నా జాతి బిడ్డల్ని ఎట్లా మోసం చేస్తా అనే ఒక అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఈ రోజు అది నిజమే, మా జాతి వల్లే తను ఇక్కడ వరకు వచ్చింది. మా బంజారా జాతి అంత మంచి చరిత్ర ఉంది. కాకపోతే ఇదే బంజారా జాతిని ఈ రోజు నువ్వు మొత్తం కాళ్ళ కింద పెట్టి తొక్కుతున్నావు కదా. ఇంతమంది ఎవరైతే ఉన్నారో అంతే కదా, ఇంతమంది మన బిడ్డలు, బంజారా బిడ్డలు, వాళ్ళని తొక్కట్లేదు నువ్వేం చేస్తున్నావు ఈ రోజు? వాళ్ళ పొట్ట మీద అనట్లే. నువ్వు అనుకుంటే ఇప్పటి వరకు ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో జరిగిపోయేది. మీరు అనుకుంటే ఇప్పటి వరకు మన తెలంగాణలో ఎప్పుడో వేరే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎంట్రీ అయ్యేవి, కానీ మీరు యాక్షన్ తీసుకోలే. మీరేం చేశారు? నేను ఏదో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా అని చెప్తున్నారు. కంప్లైంట్ ఇలా ఇచ్చేస్తే సరిపోతుందా? ఎఫ్ఐఆర్ అయిందా? చార్జ్ షీట్ అయ్యిందా? ఎంతవరకు పోయింది? ప్రాసెస్ ఏం జరిగిందని చెప్పరా? ఎప్పుడైతే బయటకు ఎప్పుడైతే జనాలు వచ్చి చెప్తారో అప్పుడే. ఇప్పుడు మొన్న ఒక ఆయన చనిపోయాడండి, చనిపోతే మీరు తండాలకు వెళ్ళి ఫుటేజ్లు తీసుకొని వచ్చిన రోజు బయటకు వచ్చి మాకు దీనికి సంబంధం లేదు అని అంటారు. ఓకే, నిన్న ఎవరైతే వాళ్ళ తమ్ముడు ట్రాన్సాక్షన్స్ గురించి అట్లా తేలినప్పుడు నిన్న మాకు దీనికి సంబంధం లేదు, 1% కూడా సంబంధం లేదు అని అంటారు. ఈ రోజు మరి దీనికి మరి ఏం సమాధానం చెప్పుకుంటారు మంగ్లీ గారు? ఇప్పుడు కూడా మాకు దీనికి సంబంధం లేదు, ఏ ఫోటోస్ అంటారేమో, మరి ఏ వీడియోస్ అని అంటారేమో. నేను అదే అంటున్నాను, మీరు ఎన్ని చెప్పినమ్మా, నేను అదే చెప్తున్నా కదా, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ చేతిలో మీరు తప్పించుకుంటాము, చట్టం చేతిలో మీరు తప్పించుకుంటాం అనుకుంటున్నారు, కానీ భగవంతుడి చేతిలో మాత్రం మీరు తప్పించుకోలేరండి. అంటే ఇందులో ముఖ్య పాత్ర శివ చౌహాన్ ఉందంటారా పక్క? నేను అదే చెప్తున్నాను కదా, శివ చౌహాన్ లేదు అంటున్నాడు. వీళ్ళంతా రమావత్ మధు, ఈ బాలాజీ నాయక్, వీళ్ళందరూ ఏంటంటే చిన్న పాములండి. మీ పెద్ద అనకొండ వేరే ఉంది వెనకాల. ఓకే, ఈ చిన్న పాముల సేఫ్ గార్డ్ చేస్తుంది అంతే. ఓకే, సో వీళ్ళేదో మాకు తెలీదు అనుకుంటే మరి ఇవన్నీ ఏందండి? ఈ తోటలో ఫోటోలేంది, ఈ వీడియోలేంది? సరే అవి మీ పర్సనల్ అయి ఉండొచ్చు, ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఆన్ దిస్. కాకపోతే రమావత్ మధు అనే పర్సన్ నాకు తెలియదంటివి కదా, మీ అమ్మగారితో మాట్లాడుతున్నారు, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నారు. సరే, మీ చెల్లగారికి సంబంధం కుదిరిందో అది ఇది అని చెప్పేసి ఊర్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మనం మాట్లాడింది కాదు, ఊర్లో వాళ్ళు చెప్పింది. అట్లయినా కూడా చూసుకుందామండి. అలా చూసుకున్నా కూడా ఒకసారి ఆలోచించండి. మన ఇంటి బిడ్డని ఇంకొకరి ఇంటికి ఇస్తున్నామంటే వాడు ఎట్లాంటోడు, వాడు ఎక్కడి నుంచి కమాయించిండు, వాడికి ఇన్ని పైసలు ఎట్లా వచ్చినా అవేం కనుక్కోకుండానే ఇస్తామా? నిజంగా మంగ్లీ గారు ఎటువంటి తప్పు చేయకపోయి ఉంటే సుబ్బు గారిని ఎందుకు పిలిచారు, ఎందుకు ఆయనకు 2 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు? ఇది నా క్వశ్చన్. అండ్ కేవలం ఒక పూట తినడానికి పోతేనే ఇంత బదనం చేస్తున్నారు అనే అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఒక్క పూట తినడానికి పోయినా నువ్వు చెప్తున్నావు, ఒక పూట తినడానికి పోయి 10 సార్లు మీ ఇంటికి పిలిచారా మీరు? ఇదే నా క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు ఒక పూట తినడానికి పోయి బద్నాం అంటున్నారు, ఒక్క పూట వీడియోలు కాదు కదా, మీకు ఎన్ని ఫోటోస్ ఇచ్చినాం మేమే. ఇది ఒక్క పూట తినడానికి పోయిన ఫోటోనా? ఇది మీలే కదా, మిర్చి తోటలో. ఇది ఎక్కడ మరి?
తినడానికా? ఈడ ఏడ తింటున్నారు? ఇది డే లైటే కదా, నైట్ టైమ్స్ కాదు కదా. అదొకటే ఫోటో కాదు కదా, ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి ఇంకా కదా. అదే చెప్తున్నా, ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి. అన్ని ఫొటోస్ కూడా మీడియా ముఖంగా బయట పెట్టినాము. అడ్డంగా దొరికిపోయినట్లేనా మంగి? అంతే కదండి. నేను దొరికిపోవడం కూడా అంటలేదు. నేను ఏమంటున్నా అంటే, తప్పు చేస్తే నిజంగా నీ మనస్సాక్షికి తెలుసు. నువ్వు మీరు ఇప్పుడు ఏదైతే మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నారో, ఇప్పుడు బాధితులు కూడా వేరే వాళ్ళు కాదు. వాళ్ళు కూడా నీలాగానే కష్టపడి ఇంత దూరం వచ్చినోళ్ళు, రూపాయి వాళ్ళు కూలి పని చేసుకొని రూపాయి దాచుకొని వచ్చిన వాళ్ళు. సో వాళ్ళకు నువ్వు న్యాయం చెయ్యి. ఇప్పటికైనా పోయింది ఏం లేదు. నువ్వు బయటకు వచ్చి నీ తప్పు ఒప్పుకుంటే ఎక్కడ నేను చిన్నబోతానేమో అని మంగ్లీ గారు అనుకుంటున్నట్టున్నారు. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఆమె నేను తప్పు చేయలేదని ఆమె అనుకుంటుంది. ఇవన్నీ చూస్తుంటే మీరే చెప్పండి, ఇవన్నీ చూస్తుంటే మన కళ్ళ ముందు ఎట్లా కనిపిస్తుందండి? రమావతి మధు అనేటోడు దొంగ అని తెలిసి కూడా నువ్వు దొంగతో ఎట్లా స్నేహం చేస్తావు? తెలిసి కూడా నువ్వు వాడిని ఎట్లా దగ్గరికి రానిస్తావు? నువ్వు తెలిసి కూడా నాకు తెలియదని ఎట్లా చెప్తావు? సరే, నీ పేరు చెప్పుకొని వాడు ఇంతమంది డబ్బులు వసూలు చేసుకున్నాడు కదా, మరి నీకు బాధ్యత ఉండదా? నీకు బాధ్యత ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ గురించి నేను ఒకటేనండి, నాకు ఈ మంగ్లీ గురించి, శివ చౌహాన్ సీరియస్ ఇట్స్ యూజ్లెస్ టాపిక్. మీకు తెలుసు, మనకు తెలుసు, యూజ్లెస్ టాపిక్. మనం అందరం పోరాడేది ఒకటి, బాధితులు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో పాపం వాళ్ళు కాయా కష్టం కూలీ పనులు, మన్రేగా పనులు చేసుకొని రూపాయి దాచుకున్నోళ్ళు. వాళ్ళ ఎప్పుడైతే మన అక్కడ ఇండస్ట్రీస్ పెరుగుతున్నప్పుడు ఏమైందంటే అక్కడ ల్యాండ్ కాస్ట్ అనేది పెరిగిపోయిందండి. ఎందుకంటే బేసికల్ గా బంజారాస్ ఉండే ఏరియా మొత్తం ఫర్టైల్ ల్యాండ్స్ ఉంటాయి. ఓకే, బంజర్ భూములు అంటారు, అందుకే వాళ్ళని బంజారాస్ అని అంటారు. సో ఆ ఫర్టైల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్ కాస్ట్ పెరిగిపోయినప్పుడు అక్కడ నుంచి ఒక రోడ్డు ఏదో వచ్చినప్పుడు దాని విలువ అనేది పెరిగిపోయింది. అట్లా వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక అమాయకులు కదా వాళ్ళు, అందుకే వీళ్ళతోటి మోసపోయారు. అమాయకులు తీసుకొని పోయి వీళ్ళ చేతుల్లో పెడితే వీళ్ళేమో ఇప్పుడు మొత్తం టప్ప కట్టేసారు. ఏంటి దీనికి ఎండ్ కార్డ్ ఎట్లా అనుకోవచ్చు మరి? ఒకటి అండి, ఐఎమ్ రిక్వెస్టింగ్ ద కరెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు. నేను చాలా థ్యాంక్ఫుల్ గా కూడా ఉన్నాయి. ఎవరైతే పోలీస్ ఫోర్స్ ఉందో వాళ్ళకి కూడా, ఈఓడబ్ల్యూ వాళ్ళు కూడా వాళ్ళు స్పీడప్ ర్యాపిడ్ గా చేయాలి. అండ్ నేను రేవంత్ రెడ్డి గారు ఒకటే ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను కోరుకుంటున్నా, రేవంత్ అన్న 10% ఓట్ బ్యాంక్స్, 10% ఓట్ బ్యాంక్స్ మా ఎస్టీలే ఉన్నారు, నీకు తెలుసు ఆ విషయము. ఈ రోజు ఎక్కడ చూసినా మా ఎస్టీలు చాలా బాధపడుతున్నారు. వాళ్ళ ఓట్లే ఈ రోజు ఇందిరమ్మని నమ్మే మొత్తం యావత్ తెలంగాణలో ఎవడన్నా ఇందులో నమ్ముతారా అంటే నిజంగానే అది ఎస్టీలు అంటే, ఎందుకంటే రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి. సో మేము ఒకటే కోరుకుంటున్నామన్నా, మా జాతి బిడ్డలు చాలా నష్టపోయినారు దీని వల్ల. అది ఎవరైనా కానివ్వండి, దాని వెనకాల ఎంత పెద్ద సూత్రధారి కానివ్వండి, మీరు డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అన్న. రేవంత్ అన్న, థ్యాంక్ యూ. మంగ్లీ గారు ఒక లెటర్ పంపించారు ఆన్ April 28, 2026. అందులో మీ మంగ్లీ అని రాసి, నల్గొండ జిల్లా పలుగు తాండాలో రమావతి మధుని నమ్మి మోసపోయిన బాధితుడు మరణ వార్త అత్యంత బాధాకరం. అత్యంత బాధాకరం అయితే ఈ రోజు మంగ్లీ గారు వెళ్ళి వాళ్ళని కలిసేవాళ్ళు, పరామర్శించేవాళ్ళు, అట్లీస్ట్ ఫోన్ అయినా చేసేవాళ్ళు చేయలేదు. ఒక దుర్మార్గుడు అని తెలియక మాట్లాడిన పాపానికి వాడు పట్టుబట్టి పిలిస్తే నా బ్యాండ్ టీమ్ తో కలిసి ఒక పూట భోజనం తిన్న పాపానికి భయంకరమైన క్షోభ అనుభవిస్తున్నాను. ఒక్కటే పూట మాత్రమే తిన్నారంట, కానీ ఫోటోలో మీకు ఏం చూపించాను నేను? ఒక పూట తిన్నది కాదు. మంగ్లీ గారు వాళ్ళ ఇంటికి వెళ్లారు, వాళ్ళ ఇంటికి కూడా పిలిచారు. వాళ్ళకి సత్సంబంధాలు ఉన్న విషయం అందరికి తెలిసిందే, అది మీడియా ముఖంగా కూడా కనిపిస్తుంది. కొందరు కావాలనే ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు నా పేరు తీసుకొచ్చారు. ఇంకొందరు ఏ ఆధారాలు లేకుండా నా చుట్టూ భయంకరమైన కుట్రలు పన్నుతున్నారు. ఒకటి మాత్రం నిజం, నా జాతి నాకు ఆత్మగౌరవం ఇచ్చింది, ప్రేమ ఇచ్చింది. నా పాట మీద, అలాగే నేను కట్టించుకున్న హనుమంతుడి గుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, రమావతి మధు చేసిన మోసాలలో నాకు 1% కూడా సంబంధం లేదు. నీకు రమావతి మధు గారికి ఎటువంటి సంబంధం లేనప్పుడు, 1% కూడా సంబంధం లేనప్పుడు మరి మీరు ఎందుకు జంకుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఆయన మీద కంప్లైంట్ ఇచ్చినా అన్నారు, మరి చార్జ్ షీట్ అయ్యిందా? వాడి రిమాండ్ లో అసలు ఏంటిది? మీరు నిజంగా 1% కూడా మీకు సంబంధం లేనప్పుడు మీరెందుకు బాధితులను వచ్చి కలవట్లేదు? ఈ రోజు మీ మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు, ఏ ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు అన్నారు కదా. ఇన్ని రోజులు మీడియా ముందు పెట్టింది ఆధారాలే కదా. మొత్తం యావత్ బంజారా కమ్యూనిటీ మీ గురించి మాట్లాడుకుంటుంది. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? నెక్స్ట్, ప్రజల్ని దోచుకొని వాళ్ళ రక్తపు కూడు తినే మనిషిని నేను కాదు. నా కుటుంబ సభ్యులకు కూడా ఈ మోసంతో ఏ సంబంధం లేదు. మీ కుటుంబ సభ్యులు, మీ తమ్ముడికి దీంతో ఎటువంటి సంబంధం లేనప్పుడు ఒకటే క్వశ్చన్ అండి, ఏ సంబంధం లేదు అని అంటున్నారు. మరి ఎందుకు వీళ్ళతో పాటు కలిసి తిరిగారు? ఎందుకు? సరే, మీ కుటుంబాన్ని నేనేమన్నానండి, ఎవరిని కూడా నేనేమన్నాను. మీకు సంబంధం లేనప్పుడు మీరెందుకు వచ్చి బయట ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఎందుకు మాట్లాడలేదు? బషీర్బాగ్ కదా నిన్న, అక్కడ మీరెందుకు రాలేదు? మీ తమ్ముడిని, మీ మేనేజర్ని ఎందుకు పంపిస్తున్నారు? నెక్స్ట్, శుభక్షేత్ర కంపెనీ నిందితుల్లో ఒకరైనటువంటి బండి శివ పేరుని మా తమ్ముడు శివ చౌహాన్ పేరుగా ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తూ కేసును తప్పుదో పట్టిస్తున్నారు. దీనికి సమాధానం వాళ్ళ తమ్ముడు ఉన్నాడా లేదా అనేది నేను ఆల్రెడీ మేమందరం చూసాము, మనం అందరం కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. పదే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అదే నిజం చేయాలనుకుంటున్నారు.
పదే పదే అబద్ధాలు చెప్తున్నది మేము కాదు మంగ్లీ గారు. పదే పదే మాకు తెలియదు అని అబద్ధాలు చెప్పేది మీరు. తెలియదు అనుకుంటూనే మిరప తోటలో కూడా ఇందాక ఫోటో చూసారు, ఇంతకు ముందు ఫోటోలు చూసారు. వాళ్ళ అమ్మగారితో కూడా రమావతి మధు మాట్లాడుతున్నారు. మీకు ఎటువంటి సంబంధం లేకపోతే రమావతి మధు మీ పేరుని ఎందుకు వాడుకున్నాడు? వేరే వాళ్ళ పేర్లు వాడుకోవచ్చు కదా. మరి మా సంపత్ నాయక్ పేరు వాడుకోలేదు ఎందుకు? అశోక్ రాథోడ్ పేరు ఎందుకు వాళ్ళే? మీ పేరు ఎందుకు వాడిండు? మీకంటే పెద్ద సెలబ్రిటీ కదా, ఆయన కూడా సినిమాలు తీసిండు, హీరో. మరి మీకంటే పెద్ద సెలబ్రిటీ ఎందుకు వాడుకోలేదు? దీనికి ఆన్సర్ చేయండి మీరు. పోలీసులు కర్నూలు, నల్గొండలో రమావతి మధు చేసిన ఈ మోసాలపై వేగంగా విచారణ పూర్తి చేసి బాధితులకు వెంటనే న్యాయం చెయ్యాలా? ఎట్లా చేస్తారు న్యాయం? రమావతి మధు ఏడున్నాడు, రమావతి మధు పైసలు ఎక్కడ దాచిండు, ఆయన ఎవరు తప్పిస్తున్నారు అనేది అందరికీ తెలుసు, అంతే కదా. బాధితుడుగా చలామణి అయిన నిందితుడిగా తెలిసిన హేమకాంత్ రెడ్డి, ఈ హేమకాంత్ రెడ్డి అనే పర్సన్ కూడా పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసిరు. ఈ హేమకాంత్ రెడ్డిని వదలడు, శివ చౌహాన్ ని కూడా వదలడు. నేను చెప్తున్నా కదా, ఇట్స్ వేస్ట్ ఆఫ్ రీడింగ్ దిస్. సత్యమేవ జయతి. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఇన్ని రోజులు మేము సత్యాన్ని నమ్మినాము, ధర్మాన్ని నమ్మినాము, మేము నమ్మినాము, నిజాన్ని నమ్మినాం కాబట్టి ఎప్పటికైనా నిజం గెలుస్తుంది అని అన్నది. అదే ఎప్పటికైనా నిజం గెలుస్తుంది అన్నది కదా. అందుకే నిజాలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. అబద్ధం చెప్పారు కదా మాకు తెలియదు అని చెప్పి, మరి ఇప్పుడు నిజమే గెలుస్తుంది. నిజాలనే మేము బయటకు తీసుకొని వస్తున్నాం. నేను ఇప్పుడు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మన సివి ఆనంద్ గారు ఎవరైతే ఇప్పుడు పోస్టింగ్ తీసుకున్నారో, నేను సార్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ సార్ హూ ఆర్ సఫరింగ్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్. వాళ్ళు విక్టిమ్స్ ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఎట్లాగైనా అండగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు లేకపోతే, నిజంగా ఆ బంజారాలు లేకపోతే మన కడుపు నిండదండి. సీరియస్లీ వాళ్ళు ఎంత కష్టం చేస్తారు అనేది మనకు అందరికీ తెలుసు. సార్ ఆ అమాయకమైన వాళ్ళకి మీరు తొందరగా న్యాయం చేయాల్సిందిగా నేను సార్ ని కోరుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ ని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.